భరద్వాజ్ గారు, రిషికొండలో గతంలో టూరిజంకి సంబంధించిన బిల్డింగ్ ఉండేది, దాన్ని తీసేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బిల్డింగ్ కట్టారు. ఆ ప్లేస్లో అంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి కట్టారు. గతంలో ఆ హరిత ప్లాజా, హరిత బిల్డింగ్ ఉన్నప్పుడు టూరిజం నుంచి ఒక 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు, ఇప్పుడు అది రాకపోగా నెలకి 25 లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఆ బిల్డింగ్లు. సరే, ఆ రోజు ప్రభుత్వమేమో ప్రభుత్వానికి కార్యాలయానికి సంబంధించి కట్టామన్నది, తర్వాత టీడీపీ వాళ్ళేమో ముఖ్యమంత్రి నివాసం అని వీళ్ళు అన్నారు. టీడీపీ ఏది కాదండి, అది మూడు బిల్డింగ్స్ బ్లాక్స్ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల బ్లాక్స్, 3 నిర్మాణాలు జరిపారు అక్కడ. అవును, అది రకరకాలుగా, అంటే ఆ రోజుల్లో అక్కడికి ఐటీ ఇండస్ట్రీని ఆహ్వానించాలి అని కూడా ఒక ప్రోగ్రామ్ ఉండింది జగన్మోహన్ రెడ్డికి. ఉన్న రోజుల్లో వాళ్ళని అకామిడేట్ చేయటానికి, వాళ్ళు ఉండటానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో భాగంగా కూడా బిల్డింగ్స్ని చూడాలి అనే అనుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు అక్కడ సీఎం నివాస గృహం అనేది ఎస్టాబ్లిష్ చేసి దానిలో ఉన్న టాయిలెట్లు ఎలా ఉన్నాయి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాని మీద ఒక కథనం వెలువరించారు. నిజంగా టాయిలెట్స్ అది పబ్లిక్లో చర్చ అయితే బాగా నడుస్తుంది ఈ రోజు కూడా. ఉందా అంతంత కాస్ట్లీ అని చెప్పడానికి ఏముందండి? ఇప్పుడు వాళ్ళు ఒక బిగ్ స్కేల్ ఇండస్ట్రీ పీపుల్ని అక్కడికి రప్పించాలని అనుకున్నారు. వాళ్ళకి కూడా వెసులుబాటుగా ఉండాలి, అలాగే ప్రభుత్వానికి సీఎంకి కూడా వెసులుబాటుగా ఉండాలి. అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడు అనుకున్నాం. ఆయన తాడేపల్లి నుంచి షిఫ్ట్ అయిపోతాడు అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఒకవేళ అక్కడ వైజాగ్లో ఉండాల్సి వస్తే, స్టే చేయాల్సి వస్తే దీనిలో ఒక బ్లాక్ వాడుకుంటాడు అని అనుకున్నప్పుడు మిగిలిందంతా వేరే పర్పస్ కోసం కదా చేసింది. అక్కడ సాధారణమైన వేస్తే ఇబ్బంది వస్తుంది కదా, అందుకని ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఉంటారు. అయితే ఇక్కడున్న ఇప్పుడు ఏంటంటే అది అలా వస్తుంది, జేబులోకి డబ్బులు రావాల్సింది పోయి ప్రభుత్వ ఖజానాలో నుంచి మెయింటెనెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితి. దీన్ని ఏదైనా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతోంది. ఎలా చూడొచ్చు? దీని మీద భిన్న వాదనలు అయితే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్లాల్సిన అవసరం లేదండి. దాన్ని అది ఎలా వాళ్ళు వినియోగించుకోదలుచుకుంటే ఎలాగైనా వినియోగించుకోవచ్చు దాన్ని. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనే పేరుతో ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు జనంలోకి అంటే, మీ డబ్బులు జగన్మోహన్ రెడ్డి దుబారా చేసి ఈ నిర్మాణాలన్నీ చేశాడు, ఇవన్నీ వైట్ ఎలిఫెంట్లా తయారైనాయి. ఈ వైట్ ఎలిఫెంట్స్ని ఏం చెయ్యాలి మేము, కాబట్టి మీరు చెప్పండి అని చెప్పి ప్రజలను అడిగినట్టుగా అభినయించి వీళ్ళు ఏం చేయదలుచుకుంటారో ఆల్రెడీ ఒక ప్రోగ్రాం ఉంటుంది వీళ్ళ దగ్గర. వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే దాని మీద ఖర్చు అయిపోతుంది, దాని మీద ప్రభుత్వానికి ఆదాయం లేదు, అది శుద్ధ అనవసరం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా అన్యాయంగా ప్రజాధనం దుబారా చేసి కట్టాడు, కాబట్టి వీటిని మేము హెరిటేజ్కి ఇచ్చేస్తాం, లేకపోతే ఇంకొకళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఏదో చేసుకుని అక్కడ ఆ డబ్బులు వాళ్ళే కట్టేసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి కనీసం 25 లక్షలన్నా మిగులుతాయి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంది దాని వెనకాల. ఇది పర్సనల్ ఎజెండా. ఈ పర్సనల్ ఎజెండాలో భాగంగానే దీన్ని ఇష్యూగా ఆల్రెడీ ఇష్యూగా మార్చారు. ఇప్పుడు ఆయన ఏదో నిర్మాణం చేశాడు, ఆయన స్థలంలో కాదు కదా కట్టింది, ప్రభుత్వం వారి స్థలంలో ఆయన నిర్మాణం జరిపాడు. ఆ నిర్మాణం బాగుంది, క్వాలిటేటివ్గా ఉంది, విపరీతంగా కాస్ట్లీ మెటీరియల్ వాడారు. ఓకే, ఆయన అక్కడ గెలిచుంటే అక్కడ నివాసం ఉండేవాడేమో, ఉంటే మీకేమిటి ఇబ్బంది? ఆ రోజున ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ నిర్మాణం మీ చేతిలోకి వచ్చింది, మీరు దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చుగా. ఇప్పుడు వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తాము, అక్కడేవో అంటే దానికి సంబంధించి చాలా డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి మా దగ్గర, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా లోకేష్ గారు. మరి అమరావతి సంగతి ఏంటి? ఏమండి అమరావతి సంగతి ఏంటి? అమరావతి నడుస్తుంది. వైజాగ్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ జరిగినట్టుగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అమరావతి ఇప్పుడే డెవలప్ అవ్వదు, కంపెనీలు ఏమీ రావట్లేదు,
అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దాన్ని కోడ్ చేస్తూ కూడా కొంతమంది ఇప్పుడు టీడీపీని బాగా అభిమానించి ఎంపీ అయిన జయబేరి మురళీమోహన్ కూడా అక్కడికి వచ్చి కట్టచ్చు కదా కన్స్ట్రక్షన్స్, అక్కడ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు జయబేరి వాళ్ళు ఆల్రెడీ ఒక వెంచర్ వేసి అది అమ్ముడు పోక ఆ గందరగోళంలో ఉన్నాడే. ఇది రాజధాని పరివాహక ప్రాంతంలోనే ఆయన ఒక వెంచర్ వేసి ఉన్నాడు. గుంటూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది, వేసున్నాడు. అది చాలా ఖాళీలుగానే ఉన్నాయి. అవి నిండాలి కదా. కాబట్టి ఇది కాదు ఇష్యూ. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి భూములు కాకుండా అదనంగా భూమి అడిగాడు ఆయన జనాల్ని. అదనంగా భూమి ఎందుకు అడిగాడు? ల్యాండ్ బ్యాంక్ ముందు మన దగ్గర ఉంటే చాలా కార్పొరేట్లను పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ భూములు అభివృద్ధి జరిగినట్టుగా ప్రపంచానికి చూపించాలనేది ప్రోగ్రాం. అందులో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఆయన కరేడ్ ప్రాంతంలో ఆ రైతుల్ని ఖాళీ చేసి అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమా అక్కడ? ఇంకొక ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. అది గన్నవరం కాకుండా అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తున్నాను అంటున్నాడు. ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు ఇంత మొత్తం అంతా అక్కడే మోసపోస్తున్నాడు అనేది గొడవ. ఇప్పుడు హైదరాబాద్ని రీబిల్డ్ చేస్తాను అంటున్నాడు అక్కడ ఒక రకంగా ఆయన.